డోన్ ప్రజలందరికీ నమస్కారాలు. రోజు డోన్ ప్రజలకు శుభదినం. ఇప్పుడే మేమంతా కలిసి మేము డిఎఫ్ఓ మా మున్సిపల్ కమిషనర్తో కలిసి ఇక్కడనే హాస్పిటల్ ఎదురుగా 120 acresలో అంటే ఫారెస్ట్లో 120 acres తీసుకొని అంటే గవర్నమెంట్ అలాట్ చేసింది. దానికి మేము ద్రోణాచార్య వనం పెట్టాము. అంటే ఇక్కడ బాగా డెవలప్మెంట్ చేస్తాం. వాకింగ్ ట్రాక్ కానీ, జిమ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, రకరకాల ఈవెంట్స్ చేసుకోవడానికి ప్రజలు. ఇంతకుముందు ఎక్కడో ఊరిపేట కట్టారు, దానివల్ల లాభం ఎక్కడ పోయింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా డెవలప్ చేస్తున్నాం. దీనివల్ల డోన్లో ప్రజలకు ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. వాకింగ్ కానీ, లేదా జిమ్స్ కానీ, లేదా రకరకాల అంటే మార్నింగ్ ఎవ్రీ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది. ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, వాకింగ్ కానీ, రకరకాల పిల్లలు కానీ ఆడుకోవడం కానీ ఇక్కడ స్థలం లేదు. కానీ ఇది ఒక చక్కని అవకాశం ఇచ్చాము, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. ఇక్కడ నేను మీ తరఫున నేను దేవర్ రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ బోర్డు వేయించుకుందాం, మనం చక్కగా ట్రాక్ చేసుకుందాం. అయితే నేను కూడా మంత్రితో మాట్లాడి డబ్బుసుకొచ్చి దీనిలో చక్కని మనం తయారు చేసుకుందాం. అలాగే చిన్న మినీ డియర్ పార్క్ పెడితే కూడా దానికి కావాల్సిన సహకారం చేస్తాం. పిల్లలకు ఎంటర్టైన్మెంట్ పిల్లలకు, చిన్న పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు చాలా మంది పిల్లలు చూడలేదు జింకలే. ఫస్ట్ జింక పార్క్ తీసుకుని తిన్న తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఏం అనిమల్స్ ఉందో అది కూడా డెవలప్ చేసుకుంటే అందుకోసం అటువంటి అవకాశం కల్పించామని చెప్పి నేను మీ తరఫున చెప్పుకోలేను. అది కూడా అంగీకరించింది కాబట్టి ఒక 1 year కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ స్పాట్ తయారు. ట్రాకింగ్ కూడా ట్రాకింగ్ పెట్టారు కదా, ట్రెక్కింగ్ ఎందుకు పెట్టారు? ట్రెక్కింగ్ కూడా పెట్టారు. పిల్లలకు చాలా ఇంపార్టెంట్ అది ఈవెంట్ చాలా అట్రాక్ట్ చేస్తారు. అటువంటిగా రానున్న ఫ్యూచర్లో ఫస్ట్ 1-2 నిమిషం మొదలు పెడతాం. తర్వాత అవసరం బట్టి దీప గారి సహకారంతో కమిషనర్ కాబట్టి తప్పకుండా ఇంకా అభివృద్ధి ముందు పోతా. అంతా మీ సహకారం కావాలి. మీరు కూడా డ్రోన్స్ ముందుకు వచ్చి మీకు తోచే సాయం చేస్తే తప్పకుండా అంతా కలిసి దయచేసి దీన్ని మంచి పనులు చేసుకొని ఇలాంటి ముసలి పెద్దవాళ్ళకి మాలాంటి కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఇంతపాటు కాఫీ తాగడానికి ఇక్కడ లేడీస్ బాత్రూమ్స్ కానీ అది కూడా డెవలప్ చేసి పాన్స్ పెట్టి మొత్తం 2 పోల్ వేసేటప్పుడు వేసి తొందరగా డిగ్రీ డెవలప్ చేసి ఫ్యూచర్లో దీన్ని చక్కని మనంగా అవకాశం ఉంది. ఇది మనకు డోర్కి ఒక ఇంపార్టెంట్ స్పాట్ ఇస్తుంది కాబట్టి అంతా సహకారం కావాలా. మనకు సహకారం చేసిన దీప గారికి అంతా కూడా మీ తరఫున కొత్తగా తెలియజేసుకుంటాం. మరి మన ఎమ్మెల్యే గారు అభివృద్ధికి బాటలు వేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. డోన్ చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఎందుకంటే మరి నగరవనం అనేది నగరంలో ఉన్న ప్రజలకు అనుకూలంగా ఉండాలా, నగరానికి అనుకూలంగా ఉండాలా. గతంలో నగరవనం ఎక్కడో తీసుకుపోయి ఈ డోన్ పట్టణానికి చాలా దూరంలో పెట్టి అది ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా చేసిన దాన్ని కూడా మనం చూసినాం. అది ఆ రకంగా దుర్వినియోగం అయింది. ఈరోజు మరి పట్టణానికి సంబంధించి దగ్గరలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్లు ఈ నగరవనాన్ని ఏర్పాటు చేసేందుకు మన ఎమ్మెల్యే గారు కృషి చేయడం, దానికి ఫారెస్ట్ అధికారులు నంద్యాల నియోజకవర్గం, నంద్యాల జిల్లాలోనే మొట్టమొదటిగా మన డోన్ను ఎంపిక చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అందుకోసం మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి కనుక ఇప్పుడు ఈ చెట్లు మొక్కలు నాటుకొని ఇవి పెంచుకుంటే కనుక రాబోయే 10 ఏళ్లకు మంచి నగరవనంగా తీర్చిదిద్దుతారని చెప్పి గవర్నమెంట్ కూడా మనకు సహకరించి డోన్కు ప్రకటించడం అనేది శుభదాయకము. ఇది మనం డోన్ ప్రజలు కూడా ఇక్కడ వచ్చి వారి తోచిన చెట్లు వాళ్ళు కూడా నాటి వారు కూడా దీన్ని చూసుకోవాల్సిందిగా మనము ప్రజలకు కూడా భాగస్వామ్యం ఉంది కనుక వారు కూడా డిపార్ట్మెంట్తో అనుమతి తీసుకొని ఎంటర్ అయ్యి ఒక చెట్టు కనీసం ఒక చెట్టును నాటితే కూడా డెవలప్ అవుతుంది. వాళ్ళ ఇంటి ముందర కూడా చెట్లు పెంచుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.